పడెను. కనుక ప్రియులారా, ఈ మాట యెషయా భక్తుడు క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల క్రితమే ప్రభువైన యేసు క్రీస్తు వారి గురించినటువంటి ప్రవచన వాక్కు, ఇదే ప్రవచన వాక్కు కొత్త నిబంధనలో మనం నెరవేర్చబడినట్టుగా మనం చూడగలుగుతున్నాం. యేసు క్రీస్తు వారు ఎందుకు వచ్చాడు లోకంలో అంటే ప్రవచనాన్ని నెరవేర్చడానికి యేసు క్రీస్తు వారి లోకానికి వచ్చాడు. ఎలా వచ్చాడు అంటే ఆయన ఒక శిష్యుడుగా ఈ లోకానికి వచ్చినట్టుగా జన్మించినట్టుగా మనం చూడగలుగుతున్నాం. ఆయన ఎందుకు వచ్చాడంటే మన రాజ్య భారాన్ని మోయించడానికి, పాప భారాన్ని మోయించడానికి ఆయన యేసు క్రీస్తు వారి లోకానికి వచ్చాడు. అందుకే ప్రయాసపడి భారం రోజున సమస్య చెప్తారా, నా ఎదురండి నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానని ప్రభు యేసు క్రీస్తు వారు సెలవిస్తున్నారు. ఈ రోజున ఏ పాపంలో ఉన్నావో, ఏ శాపంలో ఉన్నావో, నీ భారాన్ని తీసివేయడానికి, నీ భారాన్ని తొలగించడానికి ప్రభు యేసు క్రీస్తు వారు ఈ లోకంలో జన్మించాడు. ఎలా జన్మించాడు ప్రియులారా? ఇదిగో ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్త, అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడినట్టుగా మనం చూడగలుగుతున్నాం. ఇక్కడ 5 నామధ్యానాలు ఆయనకు పేరు పెట్టబడి ఆశ్చర్యకరి, వండర్ఫుల్ గాడ్. ఆయన మన జీవితంలో ఆశ్చర్యాలు, అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక్రియాలు చేయడానికి ఆయన మాత్రమే సమర్థుడు. అందుకే ఆయన పేరు ఆశ్చర్యకరుడు. రెండవదిగా ఆయన ఆలోచనకర్త. నీ జీవితంలో నెమ్మది లేకుండా, సమాధానం లేకుంటే, నీకు ఆలోచన లేనప్పుడు ఇదిగో నీకు ఆలోచనకర్తగా ఆయన ఉంచాడు, ఆలోచనకర్త. మూడవదిగా బలవంతుడైన దేవుడు, మైటీ గాడ్. అంటే నీవు బలహీన సమయంలో నో ఫియర్, బాధపడకు. ఏ సమస్యలో బలహీన కావాలో, అప్పుల సమస్యల, వ్యాధుల, బాధల, శోధనల, యుద్ధుల, ఇబ్బందుల, నో ఫియర్. ఆయన బలవంతుడైన దేవుడు నీతో ఉన్నాడు. ఆ తర్వాత నిత్యుడుగు తండ్రి. ఈ లోకంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు మనకు కొంతకాలం ఉండాలి, ఈ శరీరం ఉన్నంత వరకు తల్లిదండ్రులు ఉంటారు. ఈ శరీరం పోయిన తర్వాత మనకి ఎవరు మన వెంట రారు, కానీ మన వెంట వచ్చేది మన ప్రభువు యేసు క్రీస్తు వారు. ఆయన నిత్యుడుగు తండ్రి, నిత్యమునకు ఉండేటువంటి తండ్రి. ఐదవదిగా ఆయన సమాధానకర్తయు అధిపతి. మన జీవితాల్లో పాపం ఉన్నప్పుడు సమాధానం ఉంటుంది. ఎందుకంటే మనం పాపంలో ఆరోపణ చేసినటువంటి పాపం ఈ రోజు వరకు మన హృదయంలోని సంప్రాప్తమైంది కనుక ఆ పాపం మనిషి జీవితం నుండి సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు, ఆరోగ్యం ఉండదు, క్షేమం ఉండదు. ఆ పాపం నుంచి జీవితం మరణం, ఆ పాప శిక్ష మరణం అనుభవించాలి. కనుక ఆ పాపాన్ని తీసుకెళ్ళడానికి, ఆయన సమాధానాన్ని ఇచ్చడానికి, అందుకే దేవదూత వచ్చి చెప్పింది, మీకు సమాధానం కలుగును గాక. సర్వోన్నతమైన సర్వులలో దేవునికి మహిమయు, ఆయన ఇష్టమైన ప్రజలకి భూమి మీద సమాధానము కలుగునుగా. పీస్ ఆఫ్ మైండ్ ఉంచాలండి. నీ జీవితంలో సమాధానం లేదా, నీ బ్రతుకులో సమాధానం లేదా, నీ కుటుంబంలో సమాధానం లేదా, ఇదిగో సమాధానం ఇవ్వడానికి సమాధాన అధిపతి దేవుడు ఈ లోకంలో ఆయన చూపించినట్టుగా మాట్లాడుతున్నాం. నీకు సమాధానం ఇస్తాడు. అంటే సమాధానాన్ని కోరుకుని ధన్యురాలు, ధన్యుడు. అంటే సమాధానం కోరుకుని నీకు సమాధానాన్ని పరిచయం చేయి. దేవుని వాక్యాన్ని మన ఎన్నికలు దీవించి ఆశీర్వదించును గాక.